ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము. నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. బీ ye far from me, for them that honor me I will honor, and they that despise me shall be lightly esteemed. హన్నాకు సంతానం లేనప్పుడు దేవుని యొద్ద మ్రొక్కుబడి చేసుకుంది, నాకు ఒక కుమారుని దయచేయమని. కానీ దేవుడు ఒక మంచి పరిచారకుణ్ణి, ఒక ప్రవక్తను దయచేశాడు. చెప్పిన రీతిగా హన్నా యాజకుడైన ఏలీ దగ్గర దేవుని పరిచర్య కొరకు, యాజకునికి పరిచారమును చేయుట కొరకు ఆయన వద్ద విడిచిపెట్టింది. ఏటేటా ఆ బాలుడను చూచుకొనుటకు వచ్చేది. హన్నా ఒక్క కుమారుని దేవునికి సమర్పించుకుంది. ఆ ఒక్క కుమారునికి ప్రతిగా దేవుడు హన్నాకు 3 కుమారులను 2 కుమార్తెలను ఇచ్చాడు. బాలుడగు సమూయేలు మాత్రం దేవుని సన్నిధిలో ఎదుగుచూ ఉన్నాడు. ఇక్కడ ఏలీ కుమారులైన హోప్ని, ఫీనెహాసు అనువారు అప్పటికే దేవునికి యాజకులుగా ఉన్నారు. ఒక యాజకుడైన ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులుగా ఉండి చేయకూడని పనులను చేయుచు, దేవునికి అసహ్యమైన కార్యములను చేయుచు, పాపానికి దగ్గరగా జీవిస్తున్నప్పుడు తండ్రికి వారి విషయం తెలిసి దండించినప్పటికీ కూడా వారు తండ్రి మాటలను లెక్క చేయక దేవుని ఉగ్రతకు గురి అయ్యారు, దేవునిని తృణీకరించారు. కనుకనే దేవుడు వారిని తృణీకరించి వారిని చంపదలచాడు, యుద్ధములో వారిని హతమొందించాడు. సమూయేలు పెరిగి పెద్దవాడై దేవునిని ఘనపరచుచూ వచ్చాడు. కనుక దేవుడు సమూయేలును ఘనపరిచాడు. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఇక్కడ మనము తల్లికి లోబడిన కుమారుని చూస్తున్నాము. దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చిన తల్లిని, ఆమె మనసును చూస్తున్నాము. వారి ఇరువురు దేవుని ఘనపరిచిన వారు కనుకనే హన్నాకు అధిక సంతానమును దేవుడు అనుగ్రహించాడు, సమూయేలును గొప్ప ప్రవక్తగా చేశాడు. మరి ఏలీ తన కుమారులను అదుపులో ఉంచుకోలేకపోయాడు. ఏలీ కుమారులు తండ్రి మాటను వినక దేవునితోనే విరోధం కలిగి శాపానికి, పాపానికి దాసులై మరణానికి దగ్గరయ్యారు. మనము దేవుని ఘనపరిస్తే దేవుడు మనలను ఘనపరిచి ఘనమైన స్థితిలో ఉంచువాడు. దేవునికి వ్యతిరేకంగా ఉండి మనం ఏమీ చేయలేము. మరి హన్నా కుమారుని వలె ఉందామా, లేక ఏలీ కుమారుల వలె ఉందామా? చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాలను సరి చేసుకుని నాయన, వారు జీవించినంతకాలం మిమ్మల్ని గణపరుస్తూ, మిమ్మల్ని మహిమపరుస్తూ, మీలో ఎదిగి వర్ధిల్లే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభా, మిమ్మల్ని తృణీకరించిన వారిని తృణీకరిస్తానని సెలవిచ్చావు దేవా. మిమ్మల్ని గణపరిచి వారిని గణపరుస్తానన్నావు నైనా. అట్టి రీతిగానైనా మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచుతారని ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతను, అక్కరతను నీ మహిమైశ్వర్యంలో తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.